కానీ తక్కువ కాలే. ఎందుకు అని అంటే నీకు టీబీ అనేది వచ్చింది, అది నువ్వు ఏదైతే రెస్ట్ తీసుకుంటే దాంతో కవర్ అయిపోయింది కానీ పూర్తిగానే తగ్గదని చెప్పారు. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగినావు, ఎంతో రిస్క్ చేసినావు, కానీ నాకు అనేది ఆ డిసిషన్ తగ్గలే లీడర్స్. కానీ మన వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ భాగ్యమైన బాలకృష్ణ సార్ మాకు సర్జరీ చేయడం జరిగింది. ఫస్ట్ లో నాకు మేడం సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు అయితే నేను మేడం చూడలే, మేడం నన్ను చూడలే, కానీ సార్ తోటే పంపించింది అన్నది. అయితే నేను తీసుకొని రాగానే ఇప్పుడు మనకి విమల మేడం చూపించింది కదా సప్లిమెంట్స్, దాదాపు 10 దాకా వేసుకుంది. అలాంటి సప్లిమెంట్స్ నాకు కూడా తీసుకొస్తే ఇన్ని టాబ్లెట్లు వేసుకోవాలంటే నేను ఏం చెప్తున్నా, నీకు యాస్టప్ వచ్చి ఊగా నన్ను చంపాలని తీసుకొచ్చినావు అని చెప్పి అడిగిన. ఎందుకంటే బయట హాస్పిటల్ ఎన్నో తిరిగినాం, అన్ని టాబ్లెట్లు వేసుకున్నా, నాకు మస్తు విరక్తి వచ్చింది. ఇక హాస్పిటల్ పోవాలన్నా టాబ్లెట్ వేసుకోవాలన్నా, ఎందుకంటే నాలాంటి డిసిషన్ ఎవరికి రావద్దు అనేది. కానీ ఈ సప్లిమెంట్స్ తెచ్చిన తర్వాత అన్ని వేసుకోమంటే ఈ మాట అన్నాగా భాగ్యమైన తోటి మాట్లాడించిండు. ఆ తర్వాత మీ సప్లిమెంట్స్ యూజ్ చేసినాం, కానీ యూజ్ చేసిన తర్వాత నెంబర్ 1 రిజల్ట్ వచ్చింది లీడర్స్. కానీ మీరైతే రిజల్ట్ కూడా ఎవరికి షేర్ చేయలే. ఎందుకు అని అంటే బిజినెస్ లా ఇప్పుడు మనకు బాలకృష్ణ సార్ చెప్పింది కదా 500 PV గురించి, అట్లా మాకు తెలియకుండా 500 PV మేము చేసిన ఆల్రెడీ మాకు రిజల్ట్ కూడా వచ్చింది. ఎవరికి చెప్పట్లేము. ఎందుకు అని అంటే బిజినెస్ లా ఇలాంటి మీటింగ్ అటెండ్ కాలే. ఫస్ట్ లా మేము గుణగల్లో ఉన్నాము, అక్కడ డైరీలో చేసేటప్పుడు అక్కడికి సార్ స్టోర్లో ఇప్పించడం జరిగింది. కానీ ఏ ఒక్క మీటింగ్ అటెండ్ కాకుండా మేము రిజల్ట్ వచ్చినాయి కానీ చెప్పలే. కానీ బొగ్గులకుంటకు మీటింగ్ కు రాజు సార్, తేజ మేడం, బాలకృష్ణ సార్, భాగ్య మేడం, ఇవాళ మేడం, రాజు సార్ అందరు కలిసి సార్ని అయితే తీసుకోగలిగారు. నేనైతే పోలే, ఎందుకంటే మస్తు నెగిటివ్ ఉన్నా బిజినెస్ లో. నేను రాకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సారే తీసుకొచ్చింది అవకాశం. అప్పుడు మీటింగ్ వేసిన తర్వాత 10,000 అనుకున్న వ్యక్తిగిన ఈ రోజు బెంజిక్ కార్లో తిరుగుతుందని చెప్పిండు. మన జీరో మైండ్ సెట్ నమ్మటమా? నమ్మం కదా. నన్ను ఏం చేసిరు, ఇక బిజినెస్ లాకి ఈయన ముందుకు పోతుండు, కానీ నేను ఎప్పుడు ఈయన లాగేసేదాన్ని. ఎందుకు అంటే బిజినెస్ వద్దు, మనకు ఎన్నో పేజెస్ వచ్చినాయి లైఫ్ లా, మనకు అన్ని ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఎందుకు ఈ బిజినెస్, మన 2 పిల్లలు ఉంటే ఈయన హాస్టల్లో పెట్టినాం, మనం ఏదో ఒకటి చేసుకుంటుండే మన అప్పులు ఈయన తీర్చుకొని ఉన్నాం అని చెప్పేసి ఈ బిజినెస్ లకు అస్సలు వద్దంటే వద్దన్నారు సార్ని. కానీ నన్ను ఈయన పెద్ద ఈవెంట్ కు ఇన్వైట్ చేసిరు. రాజు సార్, తేజ మేడం, బాలకృష్ణ సార్, భాగ్య మేడం, యువల మేడం, రాజు సార్. నాకు అంత పెద్ద ఈవెంట్ కి అటెండ్ చేసిన జాగ్రత్త ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నా. అందరు మీటింగ్ కోసం ఇష్టపడతారా? ఇలాంటి మీటింగ్ అటెండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లీడర్స్. ఎందుకంటే మన బిజినెస్ లోకి వచ్చి రాగానే ఏది అర్థం కాదు, ప్రతి ఒక్క మీటింగ్ కి పోతుంటేనే అర్థమైతే. మేమైతే ఇద్దరు ఉన్న వ్యక్తి దగ్గర మాట్లాడే వ్యక్తిని కాదు, కానీ ఇలాంటి మీటింగ్స్ వినడం వల్ల, అప్లైస్ అడ్మిషన్ వల్ల ఉండడం వల్ల బిజినెస్ అనేది బిల్డ్ చేస్తున్నాం. మన అగ్రికల్చర్ గురించి కూడా ఈ రోజు ఎన్నో కెమికల్ వేసి పండిస్తారు బయట రైతులు, చాలా డిసీజులు వస్తున్నాయి మనకి. కానీ మన విన్నింగ్ టీమ్ లా మంచి గౌతమ్ బాల్ సార్ మనకు అగ్రికల్చర్ గురించి మంచి ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రొడక్ట్ వేసుకుంటే ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటాం, ఏ విధంగా ఒక గ్రోత్ డైరెక్టర్ క్రియేట్ అవుతాడు, మంచి ఇన్కమ్ తీసుకుంటాడు అనేది సార్ చెప్పడం జరుగుతుంది. ఉపేందర్ సార్కి ఇస్తున్నా. నెక్స్ట్ ఉపేందర్ సార్. Yes, good morning. Good morning. Are you excited? Yes. Are you excited? Yes. ఒక్కసారి గ్రేట్ అప్లైస్ రాజు సార్ అండ్ విమల మేడం, బాలకృష్ణ సార్, భాగ్య మేడం, గ్రేట్ లీడర్స్ రాజు సార్ అండ్ తేజ మేడం, గట్టిగా మా స్టోరీ అంతా చెప్పింది లీడర్స్. మా మేడం ఆల్రెడీ. నా పేరు వచ్చేసి ఉపేందర్. నేను ఇంతకుముందు ఒక ప్రైవేట్ కంపెనీలో 18 సంవత్సరాలు పనిచేస్తే నా ఇన్కమ్ 20,000. కానీ ఇక్కడ నేను ఒక 2 సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ ని ప్యాషనెట్ గా బిల్డ్ చేయడం వల్ల నా ఇన్కమ్ 1,70,000. 15 లక్షల వరకు ఇన్కమ్ ఇస్తారు. తర్వాత ఫారెన్ టిప్స్ ఈ విధంగా మేము లైఫ్ అనేది తెలియజేస్తున్నాం. నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి అగ్రికల్చర్. ప్రజెంట్ ఏ సీజన్ నడుస్తుంది? అగ్రికల్చరేనా? ఎస్ఆర్. ఎందుకంటే అగ్రికల్చర్ సీజన్ లో మనకు చెక్ అనేది పెద్ద వేయించుకోవచ్చు. ఎస్ఆర్. మనము చెక్ పెద్ద తీయించుకోవచ్చు. తర్వాత కొత్త కాంటాక్ట్స్ అనేది కూడా తీసుకోవచ్చు. స్ట్రెయిన్ కాంటాక్ట్ తీసుకోవచ్చునా లేదా? ఎస్ఆర్. మరి అది ఏ విధంగా అనేది నేను క్లారిటీ చేస్తా.
నేను క్లారిటీ చేసే ముందు కొన్ని వదిలేయాలి. వదిలేస్తారా మీరు? ఒక 3 వదిలేయాలి, 3 అలవర్చుకోవాలి. చేస్తారా? సిద్ధంగా ఉన్నారా? ఏమో చెప్పడం నాకు ఈజీని అనిపిస్తుంది కానీ చేయడం మీకు కష్టం అనిపిస్తుంది. చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక రైతు దగ్గరికి పోవాలంటే ఎట్లా ఉండాలంటే భయం, బద్ధకం, మొహమాటం అనేది వదిలేయాలి. ఎందుకంటే భయం అనేది ఎందుకుంటుందంటే ఏ రైతు కాడికైనా ఒక ప్రోడక్ట్ గురించి చెప్పడానికి పోయినప్పుడు ఏమని ఆలోచిస్తాం మనం? ఆయనకు రిజల్ట్ వస్తుందో రాదు, అంతేనా కదా? ఆయన చేస్తే పొలం మొత్తం చచ్చిపోతుందో ఏమో, అది పోక ముందుకు ఇదే భయం ఉంటుంది మన లోపల, అంతేనా కదా? మరి దీని అంతటి కారణం దేని ద్వారా పోతుంది? ఈ భయం ఎట్లా పోతుంది? మనం ప్రోడక్ట్ యూజ్ చేస్తే పోతుంది. సార్ మరి మేము రైతు కావాలంటే మనకు తెలిసిన వ్యక్తులు ఎవరో ఒకరు ఉంటారా? మరి వాళ్లకు మనం ప్రోడక్ట్స్ ఇచ్చి అది రిజల్ట్ వచ్చేంత వరకు మనం ఓపికగా చూసుకుంటుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొహమాటం. మనము భయం అనేది వెళ్ళిపోతుంది అంటే రిజల్ట్ చూస్తాం, మనకు తెలిసిన దగ్గరనో లేదంటే మన అప్లైన్ వేరే దగ్గర తీసుకుపోయో లేదంటే ఏదో వీడియోలో వచ్చిందో చూసాం రిజల్ట్, మనకు నమ్మకం ఉంది, భయం లేదు, భయం వెళ్ళిపోయినాక మొహమాటం ఉంది. మొహమాటం తోటి మనం ఫీల్డ్ దగ్గర దాకా పోతాం. ఫీల్డ్ దగ్గర దాకా పోతాం కానీ ఆయన కాడికి పోతే ఇంటరో ఇవ్వదు. వస్తారా? ఆయన కాడికి పోతే ఇంటరో ఏముంది, ఇలా చెప్పేది ఏముంది? ఇంకొక ఆయన కాడికి పోతే ఆయన కూడా ఇంటరో ఇవ్వడు. ఆయన ఏమంటాడు, ఏమనుకుంటాడు, దీని గురించి ఏమడుగుతాడు అని డౌట్స్ ఉంటాయి లేవా? అంటే ఆ డౌట్స్ అయితే మనం మొహమాటంతో ఇక్కడనే ఆగిపోతాం, అతని దగ్గర దాకా చెప్పనే పోం. మరి ఈ మొహమాటంతో ఉంటే మనం సక్సెస్ అవుతామా? కాము కదా, అంతేనా కదా? మరి మనం ఇప్పుడు ఒక రైతుకు ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ భయం వదిలిపెట్టాలి. రెండోది ఏం చేయాలి? మొహమాటం వదిలిపెట్టాలి, అంతేనా కదా? తర్వాత ఇవన్నీ బాగానే ఉంటాయి, నాకు భయం లేదు, బద్ధకం లేదు, నాకు రిజల్ట్ తెలుసు, అన్ని తెలుసు, కానీ ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలంటే ఆడికి పోయినాక ఆయన వెళ్తాడో వద్దుపో అంటాడు, ఎందుకు అని ఆలోచిస్తాం. మరి అప్పుడు మనం బద్ధకంతో ఇంట్లోనే ఉంటే రైతు మన ఇంటి దగ్గరికి వచ్చేవాడు ఇంకో పోతారా? అప్పుడు మనకు కోల్డ్ కాంటాక్ట్ అనేది దొరుకుతుందా? దొరకదు కదా. మరి దానికి మనం ఏం చేయాలి? మనమే వెళ్ళాలంటే ఏం చేయాలి? బద్ధకం వదిలిపెట్టాలి, అంతేనే కదా? సింపుల్. ఈ 3 వదిలిపెట్టడానికి ఎంతమంది రెడీ ఉన్నారు? ఒక్కసారి మీకు మీరు ఒక్కసారి గట్టిగా అట్లా. ఎందుకంటే ఈ 3 వదిలిపెడితే మనం 100% సక్సెస్ కాగలుగుతాం అనేది మన గ్రేట్ మెంటర్స్ ఎప్పుడు చెప్తున్నారు, అవే ఆచరించుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఈ ఫాస్ట్ సక్సెస్ లో ఉన్నాం లీడర్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఓపిక, కోరిక, తీరిక. రైతు దగ్గరికి మనం డైరెక్ట్ వెళ్ళంగానే ప్రోడక్ట్ గురించి చూపిస్తాం, ఏమంటే ఏమంటాం? సార్ ఆధార్ కార్డు ఐడి, రేపు బిజినెస్ ఉంటుంది 10 మంది చెప్పంటాం. అంతే కదా? అక్కడ మనకు ఓపిక అనేది ఉండదు. మనము అసలు ప్రోడక్ట్ గురించి చెప్పాము, ఆయన ప్రోడక్ట్ రిజల్ట్ గురించి చెప్పాము, అక్కడ పోతాం 2 ప్రోడక్ట్స్ గురించి చెప్తాం, ఆయన ఏమి చేయడు, తీసుకుందామని ఆలోచన ఉండగానే తర్వాత మనం ఎమ్మటే బిజినెస్ ప్లాన్ గురించి చెప్తాం, నువ్వు 10 మంది చెప్పాలి, ఇట్లా చెప్తే నువ్వు లక్షలు వస్తాయని ఎమ్మటే మనం అన్న ప్లాన్ చెప్తాం. ఆయన బిజినెస్ అనగానే రైతు మైండ్ సెట్ ఏముంటది? ఒక్కసారి ఆలోచించండి, ఆయన బిజినెస్ అనగానే రైతు మైండ్ సెట్ ఏముంటది? ఏమంటాడు? ఈయన ఏదో బిజినెస్ చేస్తుండు, ఈ ప్రోడక్ట్ ఏదో నాకు అంటగట్టడానికి వచ్చిండు, అంతే తప్ప ఇది నాకు యూజ్ అయ్యేది కాదని ఒక నెగిటివ్ మైండ్ సెట్ వెళ్తారా లేదా? మీరు ఇట్లా చెప్పినప్పుడు ఫోన్ అవబోతుందా కావట్లేదా? మీరు అతనికి ప్లాన్ చెప్పి తర్వాత బిజినెస్ చెప్పండి, మీ అమ్మకే సార్ ఫోన్ ఎక్కట్లేదు సార్ నాకు ఆయన అంటున్నా అంటే లేదా మీరు? అందుకోసమనే మనం ఏం చేయాలంటే ఓపికగా ఆయనకు ప్రోడక్ట్ ఏం చేయాలంటే, సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక కొత్త రైతు రండి నా దగ్గరికి, ఎవరైనా ఒక వ్యవసాయం చేసే వ్యక్తి కానీ ఎవరైనా ఒక కొత్త వ్యక్తి రండి, ఒక కొత్త వ్యక్తి ఎవరైనా లేదు, ఉండాలి. ఇక్కడ మనం కొంచెం అర్థం చేసుకోండి లీడర్స్, ఎందుకంటే ఒక రైతు ఎవరి దగ్గర ఎవరి పైన మంచిగా సాధారణంగా ఆహ్వానిస్తారు, అంతేనా కదా?
ఎవరైనా కట్ట తీసుకొని ఎమ్మెల్యే పెట్టినట్టున్నారా? ఎవరు లేదు కదా. అందుకోసమని మనం రైతు దగ్గరికి కానీ ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్రోడక్ట్ యూజ్ చేసిన దాకా అతన్ని ఓపికగా అబ్జర్వేషన్ చేయాలి. సార్ నో నేను సార్ మీ పేరు సార్? అంబరీషన్. నమస్తే సార్. మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేశారు సార్? 5 ఎకరాలు చేశారు సార్. సార్ మేము వెస్టేజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చినాం సార్. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వాడలేదా సార్ ఈ ప్రొడక్ట్స్? సార్ వాడలేదా సార్? అంటే ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మీద మీకు ఏమైనా అవగాహన ఉన్నదా సార్? సార్ అవగాహన ఉన్నదా? వాడాలనుకుంటున్నారా? సార్ నేను మా కంపెనీ ప్రొడక్ట్స్ మీరు చేస్తున్న 5 ఎకరాలలో ఒక 3 ఎకరాలకు మా ప్రొడక్ట్స్ యూజ్ చేయండి. ఇంకా 2 ఎకరాలు మీరు ఎట్లా చేస్తున్నారో, మీరు ఇంత ముందు పాత పద్ధతిలో ఏదైతే చేస్తున్నారో అదే విధంగా చేసుకోవడానికి మీకు ఇష్టం లేదు సార్? చేస్తారండి. అంటే నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మీరు చేస్తున్న పద్ధతులు ఇంత ముందు కెమికల్ పద్ధతిలో వాడుతున్నారు కదా సార్, అదే ఒక 2 ఎకరాలు మీరు పాత పద్ధతిలో చేసుకోండి. ఒక 3 ఎకరాలు నేను చెప్పిన ప్రోడక్ట్ ప్రాసెస్ లో వాడరా సార్? వాడడానికి ఇష్టపడుతుందా? సార్ మళ్ళీ దీనికి మీరు ఎక్స్ట్రా ఖర్చు కూడా అయ్యేది ఏం లేదు. మీరు వాడుకునే యూరియా డిఏపీ ఏదైనా కూడా తగ్గించుకోవచ్చు. వాడతారా? ఓకే సార్. ఈ 3 ఎకరాల ప్రోడక్ట్స్ తీసుకోండి, వాడండి. ఓకేనా? ఇట్లా చెప్పినప్పుడు సార్ ప్రోడక్ట్ తీసుకోరా? ఇతనికి మనం బిజినెస్ చెప్పినామంటే ఏమవుతుంది? నెగటివ్ ఆలోచనకి వెళ్ళిపోతుంది. ఇతను ఏదో నాకు అమ్ముకోవడానికి కోసం వచ్చిందన్న ఆలోచన వస్తుంది. అంతేనే కదా. మనము ఒక రైతు దగ్గరికి పోయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మన బిజినెస్ ఆపర్చునిటీ అనేది చెప్పకూడదు. ఒక్కటి క్లారిటీ చేసుకోండి. తర్వాత వేరే ప్రొడక్ట్స్ కూడా ఉంటాయని చెప్పద్దు. మనం ఓన్లీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పోయినప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించే మాట్లాడాలి. తర్వాత చాలా మంది థ్యాంక్ యూ సార్. కొంచెం చాలా మంది ఏంటంటే మీరు అక్కడ పోయినప్పుడు కొన్ని వేస్తుంటారు, అంటే క్వశ్చన్లు కూడా వేస్తారు. సార్ ఇది ఏ ఫార్ములా ఎన్ని ఉంటాయి, ఇది ఎటువంటి ఫార్ములా లేదు సార్. మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కు ఎటువంటి ఫార్ములా, ఎరువుకి ఫార్ములా ఉంటుంది సార్. దేనికి కూడా ఫార్ములా కెమికల్ ఉంటుంది సార్. మనం అదొక్కటి క్లారిటీ చేసి మనము ఆ ప్రొడక్ట్స్ అతనికి ఇచ్చినప్పుడు మళ్ళీ ఏం చెప్పాలంటే సార్ నేను ఒక 10 రోజుల తర్వాత వస్తాను, ఇది ఏ పొలానికి చేస్తున్నావు నువ్వు కొంచెం జాగ్రత్తగా తీసుకెట్టని చెప్పాలి. సార్ మనం అతను అప్పుడు ఏమవుతుంది, నమ్మకం వస్తుంది సార్. అప్పుడు మనం మళ్ళీ 10 రోజుల తర్వాత ఖచ్చితంగా అతని దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, నమ్మకం ఏర్పడుతుందా లేదా? కానీ అతని దగ్గరికి వెళ్ళకుంటే మనం ఇక్కడనే ఉంటే ఏమవుతుంది, నెగటివ్ వస్తుంది సార్. అందుకోసమనే ఖచ్చితంగా మనము ఓపికగా, అంటే దానికి కొంచెం ఓపిక చేసుకొని 10 రోజులు ఆగాలి. 10 రోజులు ఆగినాక అతని దగ్గరికి వెళ్ళాక అతని రిజల్ట్ చూసుకున్నాక అతని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు అతనికి రిజల్ట్ తన పొలంలో చూసుకున్నప్పుడు బలమైన నమ్మకం ఏర్పడుతుందా లేదా? బలమైన నమ్మకం ఏర్పడ్డప్పుడు కొంతమందికి 10 రోజులలో అర్థమవుతుంది, కొంతమందికి పంట వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే అటువంటి లీడర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. అప్పటిదాకా మనం ఓపికగా ఉండాలి. తర్వాత అతనికి ఒక డ్రీమ్ కలిగి చేయాలి. ఎట్లా చేయాలంటే సార్ బాగుందా మీకు, బాగుందా అంటే బాగున్నట్టుగా లేదా, బాగుంది అన్నప్పుడు ఏం చెప్పాలి మనం, సార్ మీరు మంచి ఇతర పట్ల అయితే ఎక్కడ వేస్తారు, ఫర్టిలైజర్స్ వేస్తారు. మరి మీకు మంచిగా అనిపిస్తే 10 మంది చెప్తారా లేదా? చెప్తారా? చెప్పినప్పుడు మరి మీకు అక్కడ కొన్ని లక్షల పెట్టి కారణం అవుతుంది సార్. అంటే అక్కడ రైతులు మనం ఆ ముచ్చట చెప్పినప్పుడు ఏమంటారంటే సార్ నేను చెప్తే ఫెర్టిలైజర్ శాతాన్ని లారీ చెప్తాడు ఎమ్మట అయిపోతుందని చెప్తాడు సార్. అట్లా చెప్తే ఉన్నారా లేదా? అట్లా చెప్పేటోళ్ళు ఉన్నప్పుడు మనం కూడా ఇక్కడికి ఏం చేయాలంటే సార్ మరి మీరు లారీల కొద్ది అమ్మిది కదా, మీకు ఏ రోజన్నా మీ పెట్టుబడికి పైసలు తీసుకోకుండా వస్తువులు ఇచ్చిరా అడగొచ్చినా లేదా సార్? అడిగినప్పుడు అతను ఏమంటాడు, ఇయర్ సార్ 100 రూపాయలు కూడా ఇయర్ కాబట్టి అరువు ఇస్తాడు, అరువు కూడా మితి కట్టుకుంటాడని చెప్తాడు సార్. అరువు ఇస్తాడు, అరువు కూడా మితి కట్టుకుంటాడని చెప్తాడు. మరి ఇక్కడ మనం ఏం చెప్పాలంటే అతనికి కోరిక, ఓపిక చూసినాం సార్, ఓపికగా మనం రిజల్ట్ వచ్చినాక వెయిట్ చేసినాం. అతనికి కోరిక అతనే కలిగేయాలి. ఎట్లా చేయాలంటే సార్ మీరు వాడుకుంటున్నారు కదా, మీరు వాడుకునేది 10 మంది చెప్తే మంచి జరుగుతుందా లేదా సార్? మరి మంచి జరిగినప్పుడు 10 మంది చెప్తే దీని ద్వారా ఒక కొంత ప్రోడక్ట్ దాకా మీ ద్వారా సేల్ అయితే, అంటే ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయల ప్రోడక్ట్ న్యాయంతో రాసిన లేదా 1 లక్ష 2 లక్షల ప్రోడక్ట్ దాకా మీకు సేల్ చేసినట్టే మా కంపెనీ నుంచి మీకు ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది, మీ పెట్టుబడి వెళ్ళిపోతుంది సార్. ఏమంటే మేడం సార్ యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీటింగ్ వస్తారా రాడా సార్?
ఎందుకంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అతనికి ఓపికగా అంటే అతను రిజల్ట్ చెక్ చేసుకోక ముందుకే మనం బిజినెస్ చెప్పినామంటే అతను ఖచ్చితంగా నెగిటివ్ వెళ్ళిపోతాడు. అది కాకుండా మనం ఎప్పుడైతే అతను రిజల్ట్ తీసుకున్నాడో ఖచ్చితంగా అతను నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం వచ్చినప్పుడు ఆ బిజినెస్ చెప్తే అప్పుడు మీటింగ్ వస్తుంది. ఖచ్చితంగా మనము అది ఖచ్చితంగా ఫాలో అప్ అనేది మనం ఖచ్చితంగా చేసేది ఇది ముందుకెళ్ళగలుగుతాం లీడర్స్. కానీ నేను ఎమ్మటే ఇవాళ వాడినా కదా నువ్వు రేపు పోయాని మళ్ళీ వెళ్ళి పోయాని తెల్లారి జూమ్ మీటింగ్ అని ఇవన్నీ మనం ఎమ్మటే రైతులు చెప్తే కొంచెము అతను నెగిటివ్ ఫీలింగ్ లో వెళ్ళిపోతారు. ఎందుకంటే అతను మీటింగ్ అనగానే జూమ్ మీటింగ్ అనగానే 10 మంది రైతులను చెప్పడం జరుగుతుంది. చెప్పరా చెప్పినప్పుడు అక్కడ మనకి ఏం జరుగుతుంది? చీడపురుగు నుండి కాగేస్తుంది. ఎస్ఆర్నో అది మాకు 2 నెలల కింద తెలుసు, 3 నెలల కింద ఏం తెలియదు ఎస్సీజన్ పేరు తప్ప. ఎస్ఆర్నో ఎందుకంటే ప్రోడక్ట్ వాడిన వ్యక్తి వెళ్తున్న దాఖలా ఉందా? లేదు కదా. ప్రోడక్ట్ ను బలంగా రిజల్ట్ తీసుకున్న వ్యక్తి వెళ్తున్న దాఖలా ఉన్నాయా? లేదు కదా. మరి అక్కడ మనకు బయట నెగిటివ్ చెప్పే వ్యక్తులు ఎవరంటే వాళ్ళు ఎవరో ఎక్కడో ఒక దగ్గర పేరింటారు అంతే. వాళ్ళు ఇక్కడ ప్రోడక్ట్ గురించి తెలియదు వాళ్ళకు, వాళ్ళు రిజల్ట్ చూసిన వాళ్ళు కాదు. ఎస్ఆర్నో అందుకోసమని అతనికి వెంటనే సిస్టమ్ కు రావాలని కాకుండా అతను రిజల్ట్ చూసుకున్నాక తీసుకొస్తే 100% మనకు బిజినెస్ లో ఖచ్చితంగా లీడర్ అవుతారు. అట్లా అయిన లీడర్సే ఈ రోజు నిన్న కూడా ఒక సిల్వర్ డైరెక్టర్ అయ్యారు. తర్వాత తీరిక అనేది మనము ఖచ్చితంగా ఇప్పుడు ఓపిక కోరిక తీరిక అంటే ఇప్పుడు మనము ఎట్లా అంటే రైతు దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు మనమే వెళ్ళాలా అతను అసలు మన దగ్గరికి మనమే వెళ్ళాలా లేదా? అయితే చాలా మంది లీడర్స్ ఏమనుకుంటారంటే ఫోన్ చేసి నేను ప్రోడక్ట్ గురించి చెప్పాలని వార్తలు అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎస్ఆర్నో అట్లా కాకుండా మనమే ప్రోడక్ట్ మన దగ్గర తీసుకొని, ఎందుకంటే ఆల్రెడీ మనకు మన గ్రేట్ లీడర్స్ సార్ వాళ్ళు అందరూ చెప్పారు మన దగ్గర ప్రోడక్ట్ ఉంటే మనం మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎస్ఆర్నో ఇప్పుడు సార్ వాళ్ళు 500 పిల్లి సైకిల్ తర్వాత మేడం బ్యూటీ చేశారు, మేడం ఎంత చేశారు అన్ని చెప్పినా లేదా? మరి అవన్నీ మనం ఇది 500 పిల్లి సైకిల్ లో మనం ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మన దగ్గర ఉండవా? ఉంటాయా? అయితే మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు సాగు చెప్తుంటారు, కూరగాయలు మీ ఇంటి దగ్గరికి వస్తే చూసుకోనుకుంటారా లేదంటే పేపర్ మీద చూపించుకొని సార్ శంషాబాద్ లో ఉన్నాయి లేదంటే హైదరాబాద్ లో ఉంది కూరగాయలు రుసులు వేయటం అనుకుంటారా? చూసుకోనుకుంటారు. దేనికోసమని? అందులో మంచి మ్యాప్ ఎట్లున్నాయని చూసుకోనుకుంటారు. ఎస్ఆర్నో అందుకోసమని ఇక్కడ కూడా మనం ప్రోడక్ట్ పట్టుకొని రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అతను ఎప్పుడైతే ప్రోడక్ట్ చూస్తాడో అతను తస్వీర్ అనేది చేస్తాడు. ఖచ్చితంగా నువ్వు ఇంతగానో చెప్తున్నా కదా 4 ఎకరాలు వేసే కదా 2 ఎకరాలు మనం ఎందుకంటే మొత్తం వేయమని చెప్పదు లేదు. ఎప్పుడైనా ఒక రైతుకు 10 ఎకరాల ముందు నాకు 100 పీజీలు వస్తాయి కదా 200 పీజీలు వస్తాయి కదా అని మనం ఈ ఒక్క రోజు గురించి ఆలోచించి 10 ఎకరాలకు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రజెంట్ బయట ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే వాతావరణ పరిస్థితులు బాగలేవు, కెమికల్స్ కల్తీలు వస్తున్నాయి, విత్తనాలు కల్తీలు వస్తున్నాయి. ఎస్ఆర్నో ఇవన్నీ జరుగుతున్నాయా లేదా? మరి ఇవన్నీ జరిగినప్పుడు అతను ఏమవుతుందంటే అతను ఇన్ని రోజులు పాత చేస్తున్నాడు అన్ని అంతేనే కదా. కానీ ఇది మనకు కొత్తగా ఇది ఇప్పుడు వాడుతుంది కాబట్టి అతను ఏది జరిగినా కూడా ఇదే అన్నట్టు ఆలోచిస్తాడు. ఎస్ఆర్నో అతను విత్తనాలు కల్తీ వచ్చినా దీని గురించి ఆలోచిస్తాడు, మందులు కల్తీ వచ్చినా దీని గురించి ఆలోచిస్తాడు, నేను కొత్తగా ఇది వాడిన కాబట్టి అని ఆలోచిస్తాడు. అదే మనం కొంత డిఫరెన్స్ చేయించినప్పుడు ఏమవుతుంది? నమ్మకం అనేది వస్తుంది. ఎస్ఆర్నో మనకు మంచిగా ఉండే అతను బాగాలేనప్పుడు 100% నమ్మకం వస్తుంది. అందుకోసమనే మనము ఖచ్చితంగా కొంత ఫస్ట్ శాంపుల్ గా ఇచ్చిన తర్వాతనే మనము బిజినెస్ లో అతన్ని తీసుకురావాలి. తర్వాత అతన్ని తీరికగా మనం బయటకు వెళ్ళి కలుసుకొని అతని ఎట్లా పండుతుంది ఏందనేది దాని గురించి మనం ఉంటే అతని పంట గురించి తెలుసుకుని మనం మాట్లాడిన తర్వాతనే ఇది చేయాలి. సార్ నాకు ఇదంతా తీరిక లేదు, నాకు ఓపిక లేదు, నాకు నేను అతని లోపల డ్రీమ్ క్రియేట్ చేయలేను, నాకు ఎటువంటి డ్రీమ్ లేదు అంటే ఇక్కడ కాదు కదా. మనం ఏమన్నా ఉంచుకోవాలి? ఓపిక కోరిక తీరిక ఈ 3 ఉంచుకోవాలి. భయం బద్ధకం మొహమాటం అనేది వదిలేయాలి. అప్పుడు మనం అగ్రికల్చర్ లో ఈజీగా ముందుకెళ్ళచ్చు. ఎస్ఆర్నో తర్వాత చాలా మంది మనకు బయటకు వెళ్ళాక కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఎస్ఆర్నో మీకేమైనా క్వశ్చన్లు అడుగుతారా? ఏమని అడుగుతారు? అడుగుతున్నారు కదా ఏమని అడుగుతారు? మేడం ఒకటే మీ ఆర్గానికే వాడతాం, ఫర్టిలైజర్ కలపం, అవి కలిపినాక మళ్ళీ వాడడం ఎందుకు అన్నట్లు. అదే మేడం ఇప్పుడు మనం అక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే పూర్తిగా ఆర్గానిక్ సైడే మేము వస్తామని చాలా మంది అంటారు.
అన్నప్పుడు మనము ఈ ఒక్క సంవత్సరమే వాడితే మీరు ఖచ్చితంగా పంట దిగుబడి అనేది పూర్తిగా తగ్గిపోతుంది సార్. మీరు అవి కంటిన్యూషన్ చేసుకుంటూ ఇంకొక 25% తగ్గించుకుంటూ ఒక మనము 4 సంవత్సరాల దాకా కంటిన్యూషన్ వాడిన తర్వాత పూర్తిగా మీరు ఆర్గానిక్ సైడ్ సాయిల్ అనేది దాని యొక్క ఆర్గానిక్ వ్యవస్థ ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆర్గానిక్ సైడ్ రావచ్చు. కానీ పూర్తిగా కెమికల్స్ వాడితే పూర్తిగా మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడితే బెటర్ రిజల్ట్ రావాలనేది మనం క్లారిటీగా చెప్పాలి సార్. మేము వాడదాన్ని మనం అక్కడ మనం డిసప్పాయింట్ అంటే మనము లోన్ అది కూడా చెప్పినా కూడా కష్టమే సార్. తర్వాత ఇంకా కొన్ని అడుగుతారు పురుగు మంది ఉన్నాయి సార్ దాంట్లో అడుగుతారు సార్. మనం గ్రామాలు చూసినప్పుడు ఏం చెప్తాం, గుంటలు అని చెప్తాం, గుంటల సైడ్ అని చెప్తాం. అయితే మీకు మన రైతు తగ్గలేదు కానీ నేను రైతులు కాబట్టి చాలా మంది నాకు తెలిసి కాబట్టి మేము అది దానికోసం ముందు వస్తుంది కానీ అని నేను గుంటలు నేను ఆడడం వల్ల నేను కూడా ఫస్ట్ తీసుకొని గుంటల సైడ్ కలుపుతూ పోయినా. ఎందుకంటే గుంటల సైడ్ కలుపుతున్న తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, గుంటలు బయట దొరికే కెమికల్ గుంటలలో మనకు అంటే పురుగులు చంపే మందు ఉంటుంది అంతేనా కదా. మరి మన దాంట్లో ఉందా? మరి మనం అది చేస్తున్నప్పుడు ఆయన ఏమంటాడు, అయితే అక్కడ మనకు నెగిటివ్ అనేది చెప్పడం జరుగుతుంది. సార్ నువ్వు గుణకలు అని ఇచ్చినావు, నీ గుణకలు వేస్తే నాకు పురుగు కావాలి, పురుగు కావాలి, నువ్వు వచ్చి మొత్తం చచ్చిపోయినా చెప్తాడు సార్. అందుకోసం అని మన దాంట్లో మనం ఒకటి క్లారిటీ చేయాల్సింది ఏంటంటే మన దాంట్లో పురుగు మందు కలుపు మందు అనేది రెండు లేవు. చాలా మంది వాళ్ళకి అప్పటికప్పుడు అమ్ముడు పోవడం కోసం కూడా అదొకటి చెప్పించొస్తారు. సార్ నాకు పురుగు వచ్చిందంటే ఇది అయిపోతుంది, సార్ నాకు కలుపు ఉందంటే ఏం కాదు ఇది కలిపిపోతూ చచ్చిపోతుందని ఇస్తారు అగ్రిగేటెడ్ కూడా, ఎందుకంటే ఫీల్డ్ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి సార్. అందుకోసమని అది కూడా మనము కలుపు మందు పురుగు మందు అనేది లేదు. తర్వాత మీకు ఈ సేవింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మనం బయటికి వెళ్ళి కొత్త వ్యక్తిని కలుసుకొని మనం ప్రోడక్ట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే అతను ఫాలో అప్ చేస్తున్నప్పుడు మాత్రం కొత్త లీడర్ అనేది క్రియేట్ కావాలనుకుంటుంది. కోల్డ్ కాంటాక్ట్ అంటారు కదా, మనకు తెలియని వ్యక్తి ఫీల్డ్ లోకి రావడం అంటే ఇక్కడ మనం ప్రోడక్ట్ సేవ్ చేసినప్పుడు మాత్రమే రాగలుగుతుంది. దీనివల్ల మేము ఏం చేస్తున్నామంటే అగ్రి సీజన్ వచ్చినప్పుడల్లా మీకు ఎవరికైనా 4500 సైడ్ లో వస్తే మనకు మినిమం కూడా అనేది వస్తుంది తెలుసా, ఎవరికైనా తెలుసా? అక్కడ మేమైతే ప్రతి అగ్రి సీజన్ లో ఖచ్చితంగా మేము సైడ్ వ్యాల్యూమ్ లో చాలా మంది లీడర్స్ సైడ్ వ్యాల్యూమ్ కూడా మాకు అయితే లేదని ఇబ్బంది పడుతున్నారు. మేము సైడ్ వ్యాల్యూమ్ లో కూడా 4500 పీఈ తోటి ఎంలోకి తీసుకుంటాం. దేనివల్ల అంటే ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం సేల్స్ చేయడం వల్ల. మేము చేస్తున్న లీడర్స్ మిమ్మల్ని చేయమని అయితే చెప్పట్లేము, ఎందుకంటే మీరు కూడా చేస్తే మాలాగా పాస్ గా సక్సెస్ అవుతారండి, అంతేనా కదా. అదొక్కటి క్లారిటీ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఫైనల్ పీడీ అనేది మనం ఎట్లా మూవ్ చేయాలి అగ్రికల్చర్ లో అనేది తెలుసుకున్నారా, అర్థమైందా? ఎట్లా చెప్తారా మరి? ఏం లేదు లీడర్స్, ఫైనల్ పీడీ అంటే ఎన్ని ఎకరాలకు వస్తుంది, గ్రానువల్సే అనుకోండి ఎన్ని ఎకరాలకు వస్తుంది, మనం ప్రొటెక్ట్ తోటి ఇస్తేనేమో 7-8 ఎకరాలకు వస్తుంది, ఓన్లీ గ్రానువల్స్ ఇస్తే 18 ఎకరాలకు వస్తుంది సార్. మరి 18 ఎకరాలు మీకు తెలిసిన లేదా, మనిషికి 2 ఎకరాలు ఇచ్చిన 9 మందికి ఇస్తే ఏమంటారు, ఫైనల్ పీడీ అయిపోతుందా లేదా సార్? మరి చేయొచ్చునా? మీరు ఫైనల్ పీడీ అందరు చేయడానికి రెడీ ఉన్నారు ఆ సీజన్ లో? ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే మీ ఇమీడియట్ అప్లైన్ షేర్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే నాకు జరిగిన చిన్న సిచ్యువేషన్, మా ఫ్రెండ్ ఒకటి జరిగిన దానికి నేను షేర్ చేస్తున్నా. బిజినెస్ లో అగ్రికల్చర్ సీజన్ అయినా ఏ సీజన్ అయినా మనం ముందుకెళ్ళడానికి ఒక చిన్న స్టోరీ ద్వారా అంటే మా ఫ్రెండ్ జరిగింది. మేము ఇద్దరం ఒకటే క్లాస్ చేస్తున్నాం. నేను పని చేసుకుంటూ కూడా చదువుకునేది, ఎంతో కొంత టైం తీసుకొని చదువుకునేది 1 గంట రోజుంటే చదువుకోవడం వల్ల అర్థమయ్యేది. మా ఫ్రెండ్ ఏమన్నాడంటే ఏముందిరా 3 నెలలు ఉంది కదా, 6 నెలలు ఉంది కదా, తర్వాత 3 నెలలు ఉంది కదా, 4 నెలలు ఉంది కదా అని ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిందాక ఏం చేసేది, టైం అనేది వదిలేసేది సార్. ఆ తర్వాత ఏం చేయాలి, ఎగ్జామ్స్ వచ్చేసి అప్పుడు పుస్తకాలు పేజీలు అన్ని తిప్పేస్తే మైండ్ లో పోతాయా, పోగదా. ఇక్కడ కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా 5 రోజులు ఉంది కదా, ఇంక 20 రోజులు ఉంది కదా అన్న ఉద్దేశంతో మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఫైనల్ పీడీ కంప్లీట్ చేసుకోకుండా దాన్ని సేలింగ్ ప్రాసెస్ లో పెట్టకుండా మనం లాస్ట్ లో డంపింగ్ చేసుకోవడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. ఏ అగ్రి ప్రొడక్ట్స్ అయినా ఏదైనా ఎప్పటికప్పుడు అయిపోతే ఈజీ ఉంటుందా లేదా, ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే బాగుంటుందా లేదా. అందుకోసం అని ప్రతిరోజు మీరు ఎప్పటికప్పుడే కంప్లీట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ పీడీ సర్కిల్, ఎందుకంటే మనకి అగ్రికల్చర్ సీజన్ ఉంది, తర్వాత మనకు టిప్స్ అనేవి కూడా ఉన్నాయి.
ఇవన్నిటిని మీరు యూటిలైజ్ చేసుకొని అగ్రికల్చర్ సీజన్ లో పెద్ద బిజినెస్ క్రియేట్ చేసుకొని పెద్ద సక్సెస్ తీసుకోవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రేట్ అటెన్షన్ థ్యాంక్ యూ మిస్టర్. సూపర్ సూపర్ కదా, ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఉపేంద్ర సార్ ఎక్సలెంట్ గా ఉంది. అగ్రిగా ప్లాన్స్ ఎట్లా చేయాలి, టీకి ఎట్లా జనరేట్ చేయాలి, రైతుతో ఎలా మాట్లాడాలని, అందరితో డౌట్స్ క్లియర్ అయ్యాయి.